హాయ్ ఫ్రెండ్స్, వెట్రిమారన్ వర్ష భరత్ దర్శకత్వంలో నిర్మించిన బ్యాడ్ గర్ల్ సినిమా సెప్టెంబర్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ట్రైలర్తోనే వివాదాలు సృష్టించింది. బ్రాహ్మణ్ అమ్మాయిని లస్టీగా చూపించడం పెద్ద తప్పు అన్నట్లు గోల పెట్టారు. అయితే అవేం పట్టించుకోకుండా సెన్సార్ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా రిలీజ్ అయింది. అంజలి శివరామన్ రమ్య పాత్రలో నటించింది. రమ్య అనే అమ్మాయి మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన అమ్మాయి. ఆ అమ్మాయికి రకరకాల కోరికలు కలుగుతూ ఉంటాయి. వాడితో తిరగాలి, వీటితో పడుకోవాలి, ఇలాంటివన్నీ కామన్ గా వచ్చే కోరికలే. అయితే అవన్నీ తప్పని చెప్తూ ఉంటుంది ఆమె చుట్టూ ఉన్న సమాజం. ఆమె సమాజంలోనే ఉన్న స్త్రీలు, తల్లి, అమ్మమ్మ, వీళ్ళే ఆమెకి వ్యతిరేకంగా అలాంటివి చేయకూడదు, తప్పు అని చెప్తూ ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళ ఉద్దేశం వేరు. అయితే ఈ అమ్మాయి తన కోరికలు చంపుకోలేక ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలు పెడుతుంది. నలుగురితో డేటింగ్ చేస్తుంది, నలుగురితో ఎఫ్ఐఆర్ ఉంటుంది. కొంతమంది మగాళ్ళు ఈమెకి ద్రోహం చేస్తే అయినా కూడా ప్రేమిస్తుంది. కొంతమంది ఈవిని వాడుకొని వదిలేస్తారు. కొంతమంది టైంపాస్కి ఈవిడితో తిరుగుతారు. కానీ ఈవిడితో ఎవరో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకోరు. అలాంటి సమయంలో తన మీద తనకే డౌట్ వస్తుంది, నేను బ్యాడ్ గర్ల్నా